God blessed Adam to prosper and rule over the creation, but he didn't know bad from good until he ate the fruit. In that case, how can he rule the creation? And how could he name all the animals and birds according to their nature? దానికి ఫాలో అప్ లోనే వాట్ ఈస్ మంచి చెడు తెలియటం ఇన్ సాటన్స్ అండ్ ఇన్ గాడ్స్ టెర్మినాలజీ. వాజ్ ఇట్ డివైన్ నాలెడ్జ్ లైక్ that of God, or is it something else? Finally, if God gave them free will, then why restrictions? What is wrong if we know what is good and evil? So konచెం దీని కూడా మీరు పార్షియల్గా ఆన్సర్ చేశారు. However, since we have taken these questions, over to you, Anand. సో వన్స్ అగైన్ క్లాస్ రూమ్లో మనం వీటిని చక్కగా ఆన్సర్ చేశాను అని అనుకుంటున్నాను, కానీ విల్ హ్యావ్ యాక్చువల్లీ ఎ బ్రీఫ్ ఆన్సర్ హియర్. మనం చెప్పాం నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్, దానికి డెఫినేషన్ నేను ఇచ్చాను. మంచి చెడుల మధ్యలో మనం వివేచన కలిగి ఉండటం, విచక్షణ కలిగి ఉండటం అనేటువంటి తప్పు కదా. యాక్చువల్గా చెప్పాలంటే మనం కలిగి ఉండాలి. ఆదాము ఆ చెట్టు ఫలాన్ని తినద్దు అని విన్నాడు అంటే తినటం అనేటువంటిది మంచిది కాదు అని తెలుసుకుంటేనే తను తినకుండా ఉంటాడు. అంటే అక్కడ కూడా తను విచక్షణ ఉపయోగించాలి తప్పకుండా. కాబట్టి దేవుడు యాక్చువల్గా విచక్షణ లేనటువంటి వాళ్ళుగా మీరుండాలి, ఆ ఫలాన్ని తింటే మీకు విచక్షణ వస్తుంది అని చెప్పటం అనేటువంటిది కాదు ఆ నేరేటివ్లో సారాంశం. ఏం మాట్లాడుకున్నాం మనం? ఎలాంటి నాలెడ్జ్ ఇది? దేవునితో సంబంధం లేకుండా మంచి చెడుల్ని మనమే కర్తలుగా, కర్మలుగా, క్రియలుగా మనమే నిర్ణయించేటువంటి అధికారం, సత్తాని మనం గుంజుకోవటం అనేటువంటి విషయాన్ని చూసాం. ఇది నాసిరకమైనటువంటి తెలివి, ఇది నాసిరకమైనటువంటి నాలెడ్జ్. ఆనెస్ట్గా చెప్పాలంటే ఈ నాలెడ్జ్ వస్తే మనం పిస్తాలం అయిపోతాం అనుకున్నాం, ఈ నాలెడ్జ్లు వస్తే మనం దేవుళ్లాగా అయిపోతాం అనుకున్నాం. కానీ ఈ నాలెడ్జ్ రావటం అయిన వెంటనే వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళు నేకెడ్, అంటే సిగ్గుతో ఉన్నటువంటి జీవితాలను జీవించడం జరిగింది. దిస్ ఇస్ యాక్చువల్లీ అంటే షేమ్ఫుల్నెస్ కి గురి చేసింది. సిగ్గుమాలినతనానికి, సిగ్గుమాలినతనం అంటే సిగ్గుపడేటువంటి జీవితాలకి, సిగ్గుపడేటువంటి వాళ్ళుగా తయారు చేసింది మనల్ని. సో నాట్ ఆల్, అందుకనే చెప్పాను ఆల్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ గుడ్ అనేటువంటిది ఎవరన్నా అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు నో నన్ను ఎంతమంది ఎవరెవరు ఎలా తిట్టుకుంటున్నారు అనేటువంటి నాలెడ్జ్ నేను తెలుసుకుంటే చచ్చిపోతాను నేను. ఐ డోంట్ నీడ్ దట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. తర్వాత నాకు ఆన్లైన్లో కనిపించేటువంటి ప్రతి విధమైనటువంటిది, టిక్టాక్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కనిపించేటువంటి ప్రతి ఒక్కటి, ఆ నాలెడ్జ్ దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ గుడ్ నాలెడ్జ్. సో we need to understand not every knowledge is a good knowledge. ఇక్కడ కూడా మనం చూస్తుంది ఏంటంటే ఏ టైప్ ఆఫ్ నాలెడ్జ్ చెట్టిస్తుంది అనేటువంటిది ప్రశ్న. దేవునితో సంబంధం లేకుండా మంచి చెడుల్ని మనమే నిర్ణయించేటువంటి అధికారం కలిగి ఉంటాం. ఎట్లా మనం నిర్ణయిస్తాం? వి క్యాంట్. మనం ఇమ్మోర్టల్ పీపుల్ కాదు, మనం మోర్టల్. అంటే ఏంటంటే మనకి పరిమితి కలిగినటువంటి వాళ్ళు. మనకు సమస్తం తెలీదు. మనకి సృష్టి జరిగించేటప్పుడు మనం లేము. సృష్టిలో ఉన్నటువంటి ఇంట్రికసీస్ మనకు తెలియదు. సో నిజానికి చెప్పాలంటే మనం మంచి చెడుల్ని మనం నిర్ణయించగలం మనంతటి మనం అని అనుకోవటం కూడా యాక్చువల్గా పొరపాటే. అది వి నీడ్ సమ్ బేసిస్, వి నీడ్ సమ్ ఫౌండేషన్, అండ్ దాట్ ఫౌండేషన్ ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడు మాత్రమే నైతికతకి మూలం. ఆ మూలాన్ని మనం తీసేసి నైతికతని మనం నిర్ణయించాలి, మనకి మూలంగా మనం పెట్టుకుంటే అది యాక్చువల్గా వీఆర్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్స్ దట్ వీ హ్యావ్. సో అందుకని ఏంటంటే ఇక్కడ ఐ హోప్ వి ఆన్సర్ దట్ క్వశ్చన్. రెండోది ఏంటంటే ఇందులో మనకున్నది ఏంటంటే ఫ్రీ విల్ అయితే రెస్ట్రిక్షన్స్ ఎందుకు అని. వన్స్ అగైన్ దిస్ ఈస్ అ మిస్అండర్స్టాండింగ్.
ఎందుకంటే దేవుడు ఫ్రీ విల్ ఇచ్చారు అంటే కంపల్సరీగా రెస్ట్రిక్షన్స్ లేకపోతే ఫ్రీ విల్ని ఎక్కడ వినియోగిస్తారు? ప్రకాష్, ఇక్కడ చాలా డ్రింక్స్ పెట్టాను ప్రకాష్, ఇక్కడ చాలా రకాలైనటువంటి డ్రింక్స్ పెట్టాను ప్రకాష్, మీ ఇష్టం వచ్చినటువంటి డ్రింక్ తాగండి అని చెప్పేసి ఒకే ఒక్క గ్లాస్ యాక్చువల్గా వాటర్ పెట్టాను మీ ముందు. అది ఫ్రీ విల్ అవుతుందా? డిడ్ ఐ గివ్ యూ ఎనీ చాయిస్ దేర్? ఆఫ్ కోర్స్ యాక్చువల్గా తాగడానికి చాయిస్ ఇచ్చాను, కానీ అక్కడ ఆప్షన్స్ లేవు. డు యూ సీ వాట్ ఐమ్ సేయింగ్? సో అందుకనే ఏంటంటే ఫ్రీ విల్ పట్ల మనం తప్పుడు అండర్స్టాండింగ్ని కలిగి ఉండకూడదు. ఎందుకంటే గాడ్ యాక్చువల్లీ హ్యాస్ గివెన్ దెమ్ ఎ ఫ్రీ చాయిస్ టు చూస్ హిమ్ ఆర్ నాట్ చూస్ హిమ్. సో కానీ ఈ చాయిసెస్కి యాక్చువల్గా చాలా ద మూమెంట్ దే చూస్ దే ఆర్ బీయింగ్ స్లేవ్స్ టు దట్. ఒకవేళ దేవుడిని కనుక వాళ్ళు చూస్ చేసుకుంటే గాడ్ బికమ్స్ యాక్చువల్లీ ద డ్రైవింగ్ ఫోర్స్ ఇన్ దమ్. దేవుడు వాళ్ళని నడిపించేటువంటి నాయకుడిగా, వాళ్ళని ఫలభరితంగా చేసేటువంటి దేవుడుగా ఉంటాడు. వాళ్ళ జీవితానికి ఆనందాన్ని సో శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటాడు. ఒకవేళ దేవుణ్ణి చూస్ చేసుకోకపోతే వాళ్ళని నాశనం అనేటువంటిది కబళిచ్చేస్తుంది, నాశనం అనేటువంటిది వాళ్ళని నడిపిస్తుంది. సో చాయిసెస్ యాక్చువల్లీ హ్యావ్ బిగ్ కాన్సిక్వెన్సెస్. సో ఫ్రీ విల్ లేదు అని అనటం అనేటువంటిది పొరపాటు. నాకు ఒక ఎగ్జాంపుల్ ఉంది ప్రసన్న, మేబీ ప్రకాష్ గారు కాబట్టి. మన ప్రకాష్ ఈజ్ అ క్రికెట్ ఛాంపియన్. సో నేను ఒక మాట అడుగుతాను. ప్రకాష్, మిమ్మల్ని క్రికెట్ ఆడమని చెప్పారు, కానీ ఓవర్లో 6 బంతులు కాదు, అదొక రెస్ట్రిక్షన్ కాబట్టి రెస్ట్రిక్షన్స్ అన్ని తీసేసినటువంటి క్రికెట్ ఆడాలి అని అనుకున్నాం. 6 బంతులు కాదు, ఎన్ని బంతులన్నా వేసుకోవచ్చు. తర్వాత వికెట్లు లేవు, ఎందుకంటే వికెట్లు ఉంటే అది రెస్ట్రిక్షన్. క్రీజ్ లేదు, ఎందుకంటే క్రీజ్ కూడా రెస్ట్రిక్షన్. అక్కడే నించుని ఆడటం అనేటువంటిది రెస్ట్రిక్షన్. అక్కడే నించుని అక్కడికి వచ్చి యాక్చువల్గా బౌల్ వేయాలనేటువంటిది కూడా రెస్ట్రిక్షనే. ఆ తర్వాత బౌండరీ అనేటువంటిది కూడా రెస్ట్రిక్షనే, కాబట్టి బౌండరీ కూడా లేదు. క్యాచ్ పడితే అవుట్ అవుతారు అనేటువంటిది కూడా రెస్ట్రిక్షనే, కాబట్టి క్యాచ్ పడితే అవుట్ కాదు. ఇలాంటి క్రికెట్ నిజంగా ఆహ్లాదభరితమైనటువంటి క్రికెటా, లేకపోతే భయానకమైనటువంటి క్రికెట్ ఇది? వాట్ డు యు సే? ఇది నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఈవినింగ్ 7 o'clock హైటెక్ సిటీలో ట్రాఫిక్ జామ్ అవుతుందన్న. 1 అవర్ కి ఈవెన్ ఒక 100 meters కూడా వెళ్ళాం, అలా అయిపోతుంది మ్యాచ్. సో there is no fun, complete out of. ఎగ్జాక్ట్లీ. See, Prakash used one word, ఏంటంటే there is no fun in that. ఫన్, నిజమైనటువంటి ఫన్ ఎప్పుడు ఉంటుందంటే we need restrictions for it. ప్రాపర్ రెస్ట్రిక్షన్స్ ఉంటే, అంటే మన కల్చర్ ఆలోచించేది ఏంటంటే రెస్ట్రిక్షన్స్ ఉంటే ఫన్ ఉండదు అని అనుకుంటాం, కానీ బట్ యాక్చువల్గా చెప్పాలంటే రెస్ట్రిక్షన్స్ తోనే ఫన్ ఉండేది. నాట్ ఎవ్రీ రెస్ట్రిక్షన్ యాక్చువల్లీ ఈజ్ ఫన్ కిల్లింగ్ రెస్ట్రిక్షన్. వి నీడ్ టు హ్యావ్ ప్రాపర్ రెస్ట్రిక్షన్స్ ఫర్ లైఫ్. పర్పస్ఫుల్ రెస్ట్రిక్షన్స్ ఉండాలి. ఎస్.